రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు నెలగా వస్తోంది. సీఎం సహా మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయి వారాలు గడిచాయి. అయినా కొందరు ప్రభుత్వ విభాగాధిపతులకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదు. ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లలో సీఎం చంద్రబాబు సహా మంత్రుల ఫోటోలను వెంటనే అప్లోడ్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ వాటిని పొందుపరచలేదు. కొందరు వైకాపా భక్త అధికారులు తీరు మార్చుకోకపోగా మరికొందరు నిర్లక్ష్యంతో వాటిపైన దృష్టి పెట్టడం లేదు. జూన్ 4న ఫలితాలు వెలువడగా జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అమాత్యులంతా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పాలనపై దృష్టి పెట్టి వారి శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సాధారణంగా కొత్త ప్రభుత్వ పాలన ప్రారంభమైన వెంటనే అన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లలో సీఎం సహా సంబంధిత మంత్రి ఫోటోల్ని తప్పక పొందుపర్చి ప్రదర్శించాలి. ప్రజలకు ఈ వివరాల్ని తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత విభాగాల అధిపతులపైనే ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 వారాలు గడిచినా ఇప్పటికీ ఆ దిశగా దృష్టి పెట్టకపోవడం చర్చనీయాంశమైంది. కీలకమైన ప్రభుత్వ వెబ్సైట్లలో ఎక్కడా సీఎం సహా మంత్రుల ఫోటోల్ని సంబంధిత శాఖల అధికారులు వివరాలు అప్లోడ్ చేయలేదు. కీలకమైన గ్రామ వార్డు సచివాలయం విభాగానికి సంబంధించి వెబ్సైట్లో సీఎం సహా మంత్రుల ఫోటోలు పొందుపరచలేదు. మీ సేవా పోర్టల్లోనూ ఫోటోలు కనిపించడం లేదు. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సైట్లో ఎక్కడా సీఎం చంద్రబాబు సహా సంబంధిత మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోటో లేదు. ఏపీ డిఫికల్టీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో సీఎం చంద్రబాబు సహా మంత్రుల ఫోటోలు ఎక్కడా పొందుపర్చలేదు. పోలీసు విభాగంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో సీఎం సహా హోంమంత్రి అనిత ఫోటోల జాడలేదు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోనూ ఇదే పరిస్థితి. రవాణా శాఖలోనూ సీఎం చంద్రబాబు సహా సంబంధిత మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించడం లేదు. మంత్రి లోకేష్ ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వెబ్సైట్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మంత్రి లోకేష్ సహా సీఎం ఫోటోలు ఎక్కడా కనిపించడం లేదు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ వెబ్సైట్లలోనూ అప్డేట్ చేయలేదు. జిల్లాల పేర్లతో అధికారుల వివరాల్ని తెలిపేందుకు నిర్వహిస్తున్న వెబ్సైట్లలోనూ ఇదే తంతో. సీఎం సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించి జిల్లా కలెక్టర్ వెబ్సైట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఇంకా అప్లోడ్ చేయలేదు. తూర్పు గోదావరి సహా పలు జిల్లాల వెబ్సైట్లలోనూ సీఎం చంద్రబాబు ఫోటో ఇప్పటికీ కనిపించడం లేదు. కొన్ని వెబ్సైట్లలో ఫోటోలు పొందుపర్చినా కనిపించి కనబడనట్లుగా పెట్టారు. మంత్రుల ఫోటోలు, వివరాలు విస్మరించారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు అవసరం లేని చోట కూడా అప్పటి సీఎం జగన్ ఫోటోలతో నింపేశారు. ప్రభుత్వం మారినా కొందరు వైకాపా భక్త అధికారులు ప్రస్తుత సీఎం చంద్రబాబు సహా మంత్రుల ఫోటోల్ని వెబ్సైట్లు, యాప్లలో పొందుపర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అన్ని వివరాలు సత్వరం అప్లోడ్ చేయాలని కోరుతున్నారు.